హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మన ఛానల్లో అయితే మంచి టిప్స్ అయితే ఉంటాయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము రైస్ కుక్కర్లో రైసే కాదండి, మనము వెల్లుల్లిపాయ కూడా ఇలా పైన పెట్టొచ్చు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనము వెల్లుల్లిపాయ తీసుకున్నప్పుడు మనం వెల్లుల్లిపాయ పొట్టు తీస్తాం కదా, అప్పుడు మనకి గోళ్ళు ఏళ్ళు నొప్పెడుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఈజీగా మనము 2 మినిట్స్లో మనము వెల్లుల్లిపాయ పొట్టు తీసేయచ్చు అనమాట. మనము ఇలా రైస్ కుక్ చేసుకున్నప్పుడు ఇలా పైన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత రైస్ అంతా కుక్ అయిపోతుంది కదా, తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి తర్వాత వేడి కొంచెం 2 మినిట్స్ చల్లారాక ఒకసారి అప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. నేను ఒక దాంట్లోకి తీసేసుకున్నాను. తీసేసినప్పుడు నేను ఎలాగో ఒలిస్తే వస్తుందో చూపిస్తాను, వీడియో క్లిప్పింగ్లో చూడండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది కష్టపడకుండా. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమైనా చేసినప్పుడు కూడా ఎక్కువ మనం కష్టంగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలాగా మనం ఇలాగ ఈ టిప్ యూస్ చేసి అయితే ఇలా చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా తీసేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో ఉండబోతున్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మనము బంగాళదుంపలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. బంగాళదుంపలు తెచ్చుకున్నప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా, బంగాళదుంపలు పాడైపోతే అది పాయిజన్ అయిపోతుంది. అలాంటివి యూస్ చేయకూడదు. అయితే మనము ఇలా పాడవకుండా ఉండాలి బంగాళదుంపలు అనుకుంటే వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి, వెల్లుల్లిపాయ పైన ఉన్న పొట్టు బంగాళదుంపలో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవటం వల్ల ఏంటంటే మనకి బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ సీజన్లో వెదర్ చల్లగా ఉండటం వల్ల పెరుగు గమ్ముని తోడుకోదు కదండి. మనకి ఒక 3 అవర్స్లో పెరుగు ఈజీగా తోడుకోవాలంటే ఇలాగ మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవడం వల్ల పెరుగు ఈజీగా తోడుకుంటుంది. మనం బయట కూడా తెచ్చుకోవచ్చు కదా, ప్యాకెట్స్ అనుకోవచ్చు మీరు, కర్డ్ ప్యాకెట్స్, కానీ బయట మనకి అంత టేస్ట్ ఉండదు. మనం తోడు పెట్టుకున్నది అయితేనే టేస్టీగా ఉంటుంది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనము ఆనియన్స్ ఉంటాయి కదండి, మనం ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అన్నీ ఈవెన్ సైజులో రావాలి అనుకున్నప్పుడు మనము ఇలాగ ఒక పీలర్ తీసేసుకుని ఆ పీలర్తో నేను ఇప్పుడు వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లుగా ఇలాగా పీల్ చేసేసుకోవటం వల్ల మనకి ఈజీగా ఉంటుంది, అన్నీ ఈవెన్గా వేగుతాయి కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో